టీడీపీ కేంద్ర రాష్ట్ర కమిటీల ప్రమాణ స్వీకారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిర్వహించారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం పార్టీలో అందరికీ చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న యువనేత నారా లోకేష్ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించి సీఎం పీఠానికి చేరుకోవాలంటున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. పాలిట్ బ్యూరో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రస్తుతం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు. మేడం నమస్తే, కంగ్రాచులేషన్స్ మేడం. ఏంటి అంటే క్షేత్రస్థాయి నుంచి కూడా ఆ పార్టీని బలోపేతం చేసే క్రమంలో పాలిట్ బ్యూరో సభ్యులుగా అటు ఎమ్మెల్యేలకు కానీ ఇటు మంత్రులకు కానీ కింద స్థాయి క్యాడర్కి కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించిన పరిస్థితి. అంటే పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే ఆలోచన మీరు యువనేత నారా లోకేష్కి ఏదైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా శుభ పరిణామం. మన యువ నాయకులు నారా లోకేష్ బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అనేది, ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు కార్యకర్తే అధినేత అని. ఆ కార్యకర్తలు మొత్తం ఎక్కడున్నా ఈ తెలుగుదేశం కుటుంబంలో ఉన్న ప్రతి కార్యకర్త ఈరోజు పండగ జరుపుకుంటున్నారు. వాళ్ళ నాయకులకి పట్టం కట్టారు, వర్కింగ్ నేషనల్ అయ్యారు అని చెప్పి, ప్రెసిడెంట్ అయ్యారని చెప్పి సంతోష సంబరాల్లో అందరూ జరుపుకుంటున్నారు. అలాగే ఈ పార్టీ ఎంత క్రమశిక్షణ గల పార్టీయో, ఆ పార్టీలో ఎవరు కూడా ఎంత పద్ధతిగా పనిచేయాలో డిసిప్లిన్గా ఇప్పుడే సీఎం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా పనిచేయాలని ఆయన కోరిక. అదేవిధంగా దాన్నే మేము కూడా పాటిస్తాం. అంటే మీరు ఎమ్మెల్యేగానే కాకుండా పాలిట్ బ్యూరో సభ్యులుగా మీకు ఇచ్చారు, అంటే మీ సేవలను పార్టీకి మరింతగా కావాలని చెప్పని పార్టీ భావిస్తుంది. అంటే పార్టీకి మీ రాబోయే రోజుల్లో మీ సలహాలు సూచనలు ఇలాంటివి ఏమైనా ఇవ్వబోతున్నారు? తప్పకుండా. పెద్దలు 44 సంవత్సరాల క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇంత అత్యున్నత పదవి నాకు ఇచ్చినందుకు ముందుగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన అడుగుజాడల్లో క్రమశిక్షణతో పార్టీని జిల్లాలో ఇంకా పటిష్టత తీసుకురావడానికి, ప్రతి కార్యకర్తకి న్యాయం జరగడానికి కూడా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మేడం, యువగళం పాదయాత్రే కాదు, గత 5 ఏళ్ల పాలనలో, గత వైసీపీ పాలనలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొన్న నారా లోకేష్ ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. అది అంతటితోనేనా ఇంకా ఆ పైన ఇంకా అంటే కింద క్యాడర్ ఏమో ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే అది ఎలా ఉండబోతుంది? ఇంకొకటి మీరు మంత్రి అవ్వాలని కూడా కొంతమంది. నారా లోకేష్ బాబు తనని తాను మలుచుకొని ఈరోజు ప్రజా నాయకుడు అయ్యాడు. అది ప్రతి కార్యకర్త గుర్తెరిగారు. ఈరోజు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పెద్దలు ఏది నిర్ణయం తీసుకుంటే అవే అన్నీ జరుగుతాయి. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే నేడు ప్రమాణ స్వీకారం చేశారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే పార్టీ సేవలను మరింతగా తాను కూడా పార్టీకి అందిస్తూ పార్టీని మరింత క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ పార్టీని మరింతగా తన సహాయ సహకారాలన్నిటినీ కూడా అందిస్తానని అయితే ఆమె చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు యువనేత నారా లోకేష్ తనని తాను మలుచుకుంటూ కార్యకర్తలనే కాదు, నాయకులనే కాదు, అందరినీ కూడా షైన్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి. అంటే వారందరినీ కూడా మరింతగా మమేకం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ఇటు అధికారంలోకి తీసుకురావడం కానీ, పార్టీని మరింత బలోపేతం చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన వల్లే సాధ్యమయ్యాయి. ఆయన రాబోయే రోజుల్లో పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో శ్రీహరి, ప్రైమ్ 9, అమరావతి కేంద్ర రాష్ట్ర కార్యాలయం, టీడీపీ కార్యాలయం నుంచి.